జేబీ న్యూస్కి స్వాగతం. నేను మీ సూర్యనారాయణ బాబు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధాన భూమిక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ దశకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన అందించారు. ఆయన ఏమన్నారో చూద్దాం. వెలుగొండ ప్రాజెక్ట్ వైఎస్ఆర్ గారు శంకుస్థాపన చేసి దాదాపు 60% పైచిలుకు కంప్లీట్ చేసిన తర్వాత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 2 టన్నల్స్, ఒక మిషన్ బ్లాక్ అయింది కాకుండా 2 టన్నల్స్ సంపూర్ణంగా కంప్లీట్ చేసి జాతికి అంకితం చేశారు. వైఎస్ఆర్ గారు ఒకే ఒక టర్మ్లో ఆయన చేపట్టిన 5 సంవత్సరాలు, ఆ తర్వాత కాలంలో మళ్ళీ రెండవసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ యొక్క 1 ఇయర్ స్పాన్లోనే పర్మిషన్స్ తీసుకురావడం కానీ, 8,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం కానీ, 6,000 కోట్ల పైచిలకు పనులు చేయించడం కానీ, కాలువలు దవ్వించడం కానీ, అక్కడ ఉన్నటువంటి నివాసం ఉన్న ప్రాంతాలకు ఆ వ్యక్తులకి వాళ్ళ పొలాలకు సంబంధించినటువంటి డబ్బును పే చేయడం కానీ, ల్యాండ్ అక్విజిషన్ కానీ, ఆ నివసించేటటువంటి వాళ్ళకి గజెట్లో పొందుపరిచి అవార్డు ఇప్పించటం కానీ, దాదాపుగా ఉన్నటువంటి ఆ కొండల మధ్య ఉన్నటువంటి గ్యాపుల్ని సంపూర్ణంగా పూర్తి చేయడం కానీ, గొట్టిపడే దగ్గర, సుంకేసుల దగ్గర చిన్న చిన్న నిర్మాణాలు చేయడం కానీ, స్టోరేజ్ ట్యాంకులు కట్టించడం కానీ, ఇవన్నీ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నేను కొబ్బరికాయ కొట్టాను, నేనే ప్రారంభిస్తున్నానని మొన్న చెప్తున్నారు. అయ్యా, నువ్వు కొబ్బరికాయ చాలాసార్లు కొట్టావు, చాలా వాటికి కొట్టావు. కొబ్బరికాయలు కొట్టినటువంటి చాలా ఉన్నాయి. కుప్పానికి ఎయిర్పోర్ట్ అన్నావు, నెల్లూరుకి ఎయిర్పోర్ట్ అన్నావు, ఎక్కడ పడితే అక్కడ కొబ్బరికాయలు కొడుతూనే ఉంటావు. పూర్తి చేసింది ఏది? కొబ్బరికాయ కొట్టి పూర్తి చేసినటువంటి ప్రాజెక్ట్ నీ చరిత్రలో దాదాపుగా 20 సంవత్సరాల పైగా ముఖ్యమంత్రిగా, దాదాపు 14, ఇప్పుడు ముఖ్యమంత్రిగా మీరు ఎన్నిసార్లు అయినా కూడా ఒక్కసారి కూడా ఒక ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసి కంప్లీట్ చేసిన చరిత్ర మీకు లేదు చంద్రబాబు గారు. వెలుగొండ మీద మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట అసత్యమని మార్కాపురం జిల్లా వాసులందరికీ తెలుసు. వెలుగొండ ప్రాజెక్ట్ పేరు చెప్తే గుర్తొచ్చేది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే తప్ప మీరు కాదు, మీ ప్రభుత్వాలు కాదు, తెలుగుదేశం పార్టీ అంతకన్నా కాదు. అదే మీ అసూయ, అదే మీ ద్వేషం. అందుకే అక్కడ నివసిస్తున్నటువంటి ఎర్రగొండపాలెంలో భాగమైనటువంటి సుంకేసుల, గుండంచెర్ల, కల్నూతల, అలాగే తాండా, ఇవన్నీ కాటమరాజు గారి టెంపుల్కి సంబంధించినటువంటి కొంత భాగం. వీరందరికీ ఈరోజు వరకు R&R ప్యాకేజ్ ఇవ్వకుండా కేవలం 300 కోట్లు మాత్రమే R&R ప్యాకేజ్ ఇచ్చి, అది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుల కనుసన్నల్లో లంచాలు ఇస్తే తప్ప ఆ పేర్లని సెలెక్ట్ చేయనటువంటి పరిస్థితి సృష్టించి 300 కోట్ల రూపాయలు ఇచ్చి మిగిలినటువంటి 1100 కోట్ల పైచిలుగు ఇవ్వవలసిన చోట 800 కోట్లు పెండింగ్ పెట్టి ఈరోజు నిర్వాసితులకు సంబంధించినటువంటి నివాసాలని ఖాళీ చేయమని చెప్పేసి ప్రెషర్ చేస్తున్నారు కలెక్టర్ గారు. ఇది తీవ్రమైనటువంటి చర్య. ఒక కుటుంబం అక్కడి నుంచి వెళ్ళాలి అంటే నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి R&R ప్యాకేజ్ ఇస్తే నువ్వు ఇచ్చింది పక్కన ల్యాండే కదా. వారికి ఇచ్చినటువంటి ల్యాండ్లో వెళ్ళి వాళ్ళు నిర్మాణం చేసుకోవాలంటే కనీసం 6 నెలలన్నా పట్టదా? ఈ రోజు వరకు R&R ప్యాకేజే ఇవ్వలేదు. వాళ్ళని గెంటేస్తూ వారి మీద ఒక భయంకరమైనటువంటి కుట్ర పన్నుతున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. వెలుగొండ నిర్వాసితులకి R&R ప్యాకేజ్ ఇంకా ఇవ్వనే లేదు, వారిని ఖాళీ చేయమని ప్రెషర్ పెట్టేస్తున్నారు. MRO అయితే వచ్చి కరెంట్ కట్ చేస్తానంటున్నాడట. నీకు ఎవడిచ్చాడా ఆ హక్కు, కరెంట్ కట్ చేసే హక్కు? MRO గారిని అడుగుతున్నానే. పోలీసు వారిని పంపించి
బెదిరిస్తున్నారు. వాళ్ళ సొంత నివాసాలు, వాళ్ళు పుట్టిన నివాసాలు, వాళ్ళకు అన్ని హక్కులు కలిగినటువంటి నివాసాలని ఖాళీ చేయించడానికి పోలీసు వారికి ఏం సంబంధం? వారికి ఇవ్వాల్సినటువంటి R&R ప్యాకేజ్ ఇస్తే R&R ప్యాకేజ్ తీసుకొని ఆ ఇచ్చినటువంటి స్థలాలలో వెళ్ళి నిర్మాణాలు చేసుకోవడానికి కనీసం 6 నెలలు టైం పడుతుంది. శ్రీశైలంలో వాటర్ వచ్చింది, వాటర్ వదిలి ట్రయల్ రన్ చేయాలి. ఆ ట్రయల్ రన్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి కుటుంబాలని ఖాళీ చేయాలి. ఆ ఖాళీ చేయకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని పోలీసులతో బెదిరించాలి, వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వకుండా ఎగ్గొట్టాలి. ఇది వాళ్ళ పన్నాగం. అందుకే వారం రోజుల నుంచి మార్కాపురం కలెక్టర్ ఆఫీస్ ముందు ఆ నిర్వాసితులు చేస్తున్నటువంటి నిరసన, వాళ్ళ గోడు అక్కడ కలెక్టర్కి కూడా పట్టట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము వెళ్తుంటే కలెక్టర్ గారు సోమవారం రోజు సాయంత్రం వరకు ఉండాల్సినటువంటి వారు మధ్యాహ్నానికే వెళ్ళిపోయారు. వెలుగొండ ప్రాజెక్టులో 1100 మందికి R&R ప్యాకేజ్లో అవార్డు లిస్టులో లేరు. వాళ్ళు 1100 మంది 2 సంవత్సరాల నుంచి తిరగనటువంటి ఆఫీస్ లేదు. నేనే తీసుకొని వెళ్ళా. ఉమ్మడి ప్రకాశం కలెక్టర్ గారిని కలిసాం, మార్కాపురం కలెక్టర్ గారిని కలిసాం, జాయింట్ కలెక్టర్ గారిని కలిసాం, డిఆర్ఓ గారిని కలిసాం. ప్రతి ఒక్కరిని కలిసిన స్పందనే లేదు. 1100 మందికి ఈ రోజు వరకే అవార్డు లిస్టులో పేర్లు లేవు. వాళ్ళకి పేర్లు చేర్చండి అంటే దానికి కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఇది మీడియా మిత్రులు కూడా ఈ విషయాన్ని ఒక సీరియస్ ఇష్యూగా తీసుకువెళ్లాలన్న రిక్వెస్ట్. ఎందుకంటే వెలుగొండ కోసం వాళ్ళ జీవితాలు గడిపినటువంటి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి, ఎన్నో అనుబంధాలు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళని తీవ్ర మనోవేదనకు గురి చేస్తూ అన్యాయంగా వారిని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. అది వెంటనే మాని 1100 మందికి అవార్డులో పేర్లు చేర్చి R&R ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత కనీసం 6 నెలలు టైం ఇస్తే వారు అక్కడి నుంచి వెళ్ళి. వార్తలు విశేషాల కోసం జేబీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరింత మందికి వీడియో షేర్ చేయండి.